ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. కడప వేదికగా జరిగినటువంటి టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. వైసీపీ అధినేత జగన్ను నేరుగా టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తూ చిన్నబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాళ్లే తొలుత గుండెపోటన్నారు. ఆ తర్వాత గొడ్డలి వేటుగా బయట ప్రపంచానికే తెలిసొచ్చిందన్నట్టుగా నాటి సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్ ఇలాకా కడపలో టీడీపీ దూకుడు పెంచింది. నారా లోకేష్ స్వరం మరింతగా పెరిగి వైసీపీ అధినేత జగన్ ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ను తాకింది. కడప నుంచే స్థానిక సమరానికి యువగళం సారథి శంఖం పూరించారా అంటే అవుననే సమాధానం వినవస్తోంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పార్టీ వర్గాలకు రాజకీయంగా దిశానిర్దేశం చేసేందుకు కడపలో పర్యటించారు లోకేష్. మంత్రి ప్రసంగంలో నేరుగా జగన్ టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబ రాజకీయాలను ప్రజా చర్చగా మార్చే ప్రయత్నంగా కూడా ఆయన ప్రచారం వేడిగా వాడిగా సాగింది. గొడ్డలి పార్టీ వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడ్డ లోకేష్ కుటుంబ రాజకీయాలు, అభివృద్ధి లోపం అంశాలు కూడా ప్రస్తావించారు. అదే టైంలో కడపలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలపై టీడీపీ సాధించిన ప్రగతిని వివరించారు. కడప స్టీల్ ప్లాంట్ 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా కూటమిలో చిచ్చురేపే ప్రయత్నాలపై కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా కడప సభతో రాయలసీమ రాజకీయాలు మరోసారి కేంద్ర బిందువుగా మారాయి. ఎప్పట్లా కడపపై పట్టు పెంచుకునే దిశగా టీడీపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. మాస్టర్ ప్లాన్ వచ్చే ఎన్నికల దాకా కొనసాగించాలి అనేది వారి టార్గెట్లా ఉంది. దశాబ్దాలుగా వైసీపీకి కంచుకోటగా ఉంటున్న ఉమ్మడి కడపలోని మొత్తం 10 స్థానాల్లో 5ంటిని టీడీపీ సొంతంగా కొల్లగొట్టింది. మిగతా 2 స్థానాల్లో జనసేన, బీజేపీ ఒక్కొక్కటిగా ఖాతాలో జమ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటి కడపను హస్తగతం చేయాలని టీడీపీ భావిస్తోంది. పులివెందుల అంటే జగన్ కుటుంబ రాజకీయ ప్రభావానికి కేంద్ర బిందువు. అలాంటి ప్రాంతాల్లోని టీడీపీ వరుసగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు రాజకీయాలు చేయడం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.